అందరికీ నమస్కారం. నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం? అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తా. అరవింద్ గారు కూడా వస్తారు. అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత, అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ ఉంటుంది. ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీకి ఎఫ్డీసీ చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నది? నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాను. ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే, అంటే గవర్నమెంట్ తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. కలుస్తాను. దిల్ రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాము. రీజన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేస్తున్న సీఎం కూడా చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతున్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ? కాదు, మీరు మళ్ళీ నన్ను బ్రిడ్జి ఎందుకు పెట్టారు? ఇండస్ట్రీకి, గవర్నమెంట్ కి హెల్తీగా ఉండాలని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. వాలంటీర్లు ఎవరు చేయాలి నేను నిన్ననే చెప్పాను మీ అందరు క్లారిటీగా. సో రేపు సీఎం గారితో కలిసిన తర్వాత అన్ని అయిన తర్వాత ఇంకా క్లారిటీ